వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నిన్నటి వరకు కరెంటు అప్పులపై దుమ్మెత్తి పోసుకున్న తెలంగాణ అధికార విపక్షాల మధ్య ఇప్పుడు వాటర్ వార్ మొదలైంది. కేంద్రం ఒత్తిడితో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి కాంగ్రెస్ చెత్తులెత్తేసిందంటూ గులాబీ దళం గరంగరమవుతుంటే అసలు కేసీఆర్ చేసిన కుట్రతోనే తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందంటూ కన్నెర్ర చేస్తుంది కాంగ్రెస్. కేసీఆర్ నిర్వాకంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జగన్తో కుమ్మక్కై తెలంగాణకు కేసీఆర్ సర్కార్ అన్యాయం చేసిందంటూ ధ్వజమెత్తారు సీఎం. అయితే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్కు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. సబ్జెక్టు లేక రేవంత్ రెడ్డి సన్నాసి మాటలు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో చర్చకు రేవంత్ సవాల్ చేశారని, తాము చర్చకు రెడీ అంటూ బంతిని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టేశారు హరీష్ రావు. ఇంతకీ తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ఏ రకంగా తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగింది? ఎవరి వాదనల్లో నిజమెంత? అసెంబ్లీలో చర్చ జరిగితే ఎవరి బండారం బయటపడనుంది? తెలుగు రాష్ట్రాల నీటి పంపకాలకు కేంద్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? 10 ఏళ్లుగా నీటి వాటాలు తేల్చకుండా ఎందుకు తాత్సారం చేసింది? ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత కృషాంక్ గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు కృషాంక్ గారు, మీతోనే మొదలు పెడదాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. కేవలం నీటి ప్రాజెక్టులకు సంబంధించి చాలా అంశాలను ఆయన వివరించారు సుదీర్ఘంగా. అందులో కొన్ని పాయింట్స్ మీకు వినిపిస్తాను, వినిపించాక డిబేట్లోకి వెళ్దాం ప్లీజ్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం, గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం. రాయలసీమకు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు, కేంద్రంలో కేసీఆర్ మంత్రి. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. మేము ఒకటే చెప్పినాం, మాకు 50% వాటా ఇవ్వండి. శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి. మా డ్రింకింగ్ వాటర్లో 20% మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. తలకాయలేని మాటలు, ఎంత అతి తెలివి మాటలు. ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? ఆ బిల్లు పెట్టింది ఎవరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా? బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు, జయరాం రమేష్ గారు. బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించిండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? చర్చ చేద్దామంటే శాసనమండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు. నేను, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం. నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రైట్ కృషాంక్ గారు, అసెంబ్లీలో చర్చకు చాలా అంశాలు ప్రస్తావించారు. అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నారు, మొత్తం మందిని ఆహ్వానించారు, ఈవెన్ కవిత గారిని కూడా పిలిచారు.
అయితే ఇందులో ఒక మెయిన్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఉంది ఏంటంటే 2015 నా దగ్గర ఉంది, ఆ కాపీ కూడా ఉంది, సైన్ చేసిన కాపీ. దీనిపైన ప్రభుత్వం తరఫున ఎస్కే జోషి అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఏఎన్ దాస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు సైన్ చేశారు. ఇందులో ఏముందంటే 299 టీఎంసీలు 2015లో చేసింది సంతకం. 2099 టీఎంసీలు తెలంగాణ, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి. ఇది ఒప్పందం, అప్పుడు చేసిన ఒప్పంద పత్రం. అఫ్ కోర్స్ ఇది ఒక ఆ ఏడాదికే చేశారు, కానీ ఒప్పందం చేశారు. అయితే ఈ ఒప్పందం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి నిలదీస్తున్నమాట. ఈ ఒప్పందం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది అని ఆయన అంటున్నారు. అందులో నాకు కూడా కొంత నిజం అనిపిస్తుంది. ఎందుకంటే 66% తెలంగాణలో భూభాగం ఉంటే దానికి 299 టీఎంసీలు, కేవలం 34% భూభాగం ఆంధ్రప్రదేశ్ ఉంటే వాళ్ళకి 512 టీఎంసీలు. ఏ రకంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు, ఎందుకు ఒప్పుకున్నారు, మీ మీద ఏమైనా ఒత్తిళ్లు పనిచేశాయా, ఏంటి కారణం ఏంటి? ఒకటి నంబర్ 1, ఇవాళ స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 2014 విషయం మీద ఎత్తారు, విభజన చట్టం విషయం మీద ఎత్తారు. ఫిబ్రవరి 2014లో విభజన చట్టం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన సెల్ఫ్ గోల్ ఏంది అని అంటే, మనం ఇప్పుడు అంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేసింది కదా అని అంటే, రేవంత్ రెడ్డి గారి సమాధానం ఏం చెప్పారు అని అంటే, విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దాంట్లో ఇంకా బద్నామీ ఏం చేసిరంటే, మొన్నటి వరకు ఎన్నికల్లో ప్రచారం చేసిరు ఏంటంటే కేసీఆర్ గారు అసలు పార్లమెంట్లోనే లేకుండే విభజన చట్టం పెట్టినప్పుడు అని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటారు విభజన చట్టం చేసింది మొత్తం కేసీఆర్ గారే, దీన్ని కూడా పొందుపరిచింది కేసీఆర్ గారే అని చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మొన్న మీరు గమనిస్తే జయరాం రమేష్ గారు మొత్తం విభజన చట్టంని తయారు చేసిరు అనేది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నది 2015 సంవత్సరం. 2015 సంవత్సరం మీరు ఇచ్చిన డాక్యుమెంట్లోనే నా దగ్గర కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉన్నది. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఏమని మెన్షన్ చేస్తుంది అంటే, చాలా స్పష్టంగా మీరు అన్నట్టే కరెంట్ ఇయర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవార్డు జరగలేదు. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం మీద మనకు అవార్డు జరగలేదు. కానీ ఈ 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీ తెలంగాణకు అనేది ఏ సంవత్సరంలో ఎవరి హయాంలో జరిగింది చెప్పండి ఫస్ట్. అదే లెటర్లో ఉన్నది, ఇగోండి 2013 18th అక్టోబర్ 2013 అని మెన్షన్ చేసి ఉన్నది కదా దీన్ని. అయితే సో నా పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం దయచేసి, ఇక్కడ అందులో ఇంకొకటి మేము మెన్షన్ చేసి ఉన్నది బీమా లిఫ్ట్ ప్రాజెక్ట్ విషయం మీద మెన్షన్ చేసి ఉంది చాలా క్లియర్ గా. తెలంగాణ ప్రభుత్వం బీమా విషయం మీద పోతున్నది, ఆంధ్రప్రదేశ్ దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నది అనేది. సో తాత్కాలికంగా ఈ సంవత్సరం వర్కింగ్ ఇయర్ కోసం మాత్రమే దీన్ని, ఏది 2013లో ఆల్రెడీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఫిగర్స్ ని దాన్ని ఈ సంవత్సరం మాత్రమే రిటైన్ చేయాలి అనేది నంబర్ 1. ఇంకొకటి నేను అనేది ఏంటంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అన్నట్టే కేసీఆర్ గారు, ఎందుకంటే వారు యూజ్ చేసిన వర్డ్ ఏంది, శాశ్వతంగా అని అన్నారు. హీఈస్ రాంగ్. యాజ్ చీఫ్ మినిస్టర్ హీ హాజ్ లైడ్, మిస్రిప్రజెంటెడ్ టు ద స్టేట్. శాశ్వతం కాదు, కరెంట్ ఇయర్ మాత్రమే, వర్కింగ్ ఇయర్ మాత్రమే అనేది ఉన్నది అందులో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో. ఇంకొకటి, ఒకవేళ అదే అయితే సుప్రీంకోర్టు మొత్తం డాక్యుమెంట్ ఉందండి మన దగ్గర. సుప్రీంకోర్టు డాక్యుమెంట్లో మీకు చాలా క్లియర్గా డేట్ లైన్ ఉంటుంది. ఒక్కొక్క డేట్ లైన్లో ఎన్నెన్ని మీకు, ఇంకోటి దానికంటే ముందు నేను పోతిరెడ్డిపాడు విషయం మీద అన్నారు. పోతిరెడ్డిపాడు కూడా చిన్నారెడ్డి గారి ఆర్టికల్ ఇది, వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో పోతిరెడ్డిపాడు మీద అపోహలు వద్దు అని రాసింది వీళ్ళు. హారతి పట్టింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ మంత్రులు కాదా? డికే అరుణ గారు వెళ్ళలేదా? రఘువీరారెడ్డి గారు అక్కడ లేరా? ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ గా మీ ఛానల్లో మిమ్మల్ని అడుగుతున్నాను. దీనికే మిమ్మల్ని సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఇది 2013 ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు అక్టోబర్ 18, 2013లో జరిగింది. 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరుగుతుందనే కదా తెలంగాణ కోరుకుంది. అవును, వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మీరు ఎంత ఒప్పుకున్నారు? మేము అనేది ఏంటంటే, ఒప్పుకునే వాళ్ళం అయితే సుప్రీంకోర్టులో ప్రతి ఒక్క తేదీన కేసు ఎందుకు కొట్లాడుతూ ఉంటాం చెప్పండి. ఒక్కొక్క డేట్ చెప్తా మీకు. 5th July the Chief Minister of State Andhra Pradesh wired another letter to Ministry of Jal Shakti to take appropriate action in stopping the state of Telangana from unilateral release of water for exclusively for power to achieve 100% installed capacity, which has a catastrophic impact on the petitioner of the state and its inhabitants. నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్క డేట్న
అచ్చా ఇంకొక విషయం చెప్తానండి. ఒకవేళ మేము ఒప్పుకున్న వాళ్ళమే అయితే ఇంకొక 2 లెటర్స్ చూపెడతాం. ఇంకోటి అది కరెంట్ ఇయర్ మాత్రం, అది కేంద్ర ప్రభుత్వం చెప్తాను. ఇంకొక విషయం అది కాదు, ఒక్క నిమిషం కృష్ణ, అక్కడ కంటిన్యూషన్ లేదు. కంటిన్యూ ఎందుకు అవుతుందంటే కేఆర్ఎంబి మీటింగ్ కే మీరు వెళ్ళట్లేదు ఆ తర్వాత. ఎందుకు పోతలేమండి, మీరు భలే ఉన్నారు. ఇగోండి 2022 లెటర్ రజత్ కుమార్ గారు, మేము ఎలాంటి కన్సెంట్ ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇంకొక లెటర్ 5th డిసెంబర్, ఇగోండి కేఆర్ఎంఈకి ఇంకొక లెటర్. ఇవాళ రేవంత్ గారు ఏం చెప్తున్నారండి, మా సూటి డిమాండ్ ఒకటి. కళ్యాణ్ గారు మా సూటి డిమాండ్ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమని అన్నారు, కేంద్ర ప్రభుత్వం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ రాసింది అని చెప్పారు. ఇవాళ కరెక్టా కాదా? మరి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు తప్పు పడతలేరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పు రాసింది అంటే ఇవాళ అసలు, ఎందుకంటే ఇవాళ మా తెలంగాణ మా పార్టీ ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు అందరూ అంటున్నారు, మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారిని రండాన్ని తిట్టాలి, ఎందుకంటే వారు అదే పదాన్ని ఇవాళ కేసీఆర్ గారిని వాడారు కాబట్టి. మేము అది మాట్లాడతలేదు, మేము సబ్జెక్టే మాట్లాడుతున్నాం పూర్తిగా. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో అయితే పోలేదు కదా, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు, మరి 10 సంవత్సరాల్లో టేక్ ఓవర్ చేయలేదు కదా. మీ ప్రభుత్వం వచ్చినాకనే ఇవాళ ఎందుకు టేక్ ఓవర్ చేస్తున్నారో మాకు చెప్పండి. ఇవాళ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కేంద్ర ప్రభుత్వం తప్పుగా రాస్తే ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పడతలేరు, దాన్ని చెప్పాలి. ఇదే కేంద్ర ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ మీద మేము కోర్టు కేసు కొట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది, మీరు ఆ కేసు వెనక్కి తీసుకోండి, ట్రిబ్యునల్ వేస్తామన్నారు, వేశారు. సో సార్ కేంద్ర ప్రభుత్వాన్ని మేము నమ్మాలనా వద్దా? మేము అనేది ఏంటంటే ఆ 1 సంవత్సరం ఒప్పందమైనా లేకపోతే సుప్రీంకోర్టు నుంచి మీరు వెనక్కి తీసుకోండి అన్నా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇవ్వడం మాత్రమే. కానీ ఎక్కడ కూడా ఏనాడు కేసీఆర్ గారు కాంప్రమైజ్ కాలేదు. ఇవాళ కాంప్రమైజ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2014 విభజన చట్టంలో పెట్టింది మీరే, కాంగ్రెస్ వాళ్ళే. ఇవాళ మళ్ళీ అప్పచెప్తున్నది మీ టైంలోనే 10 ఇయర్స్ తర్వాత. రైట్ కిషన్ గారు, మేము ఒక క్వశ్చన్ అడిగి అద్దంకి దయాకర్ దగ్గరికి వెళ్దాం. పోతిరెడ్డిపాడు టాపిక్ వచ్చింది కదా, పోతిరెడ్డిపాడు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది, దానికి డీకేఆర్న మంగళారతులు పట్టారని చాలాసార్లు కేసీఆర్ గారు విమర్శించారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఓకే, దానికి మీరు అప్పుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హరీష్ రావు గారు ఎక్కడో మాట్లాడుతూ అదే కారణంగా క్యాబినెట్ నుంచి బయటకు వచ్చామని కూడా చెప్పారు. ఏం చేశారు? 10 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు కదా, పోతిరెడ్డిపాడు ఆపారా? మేము 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా. మీరు కేంద్ర ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసిన లెటర్ ని చూపెట్టండి నాకు. గజేంద్ర సింగ్ షేకావత్ గారు ఆంధ్రప్రదేశ్కి రాసిన దాంట్లో ఎవరి మీద కంప్లైంట్ పెట్టారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాసినందుకే మీరు అది ఆపండి. వాళ్ళు ఇమేజెస్ పంపించారు అన్నారా లేదా? వాళ్ళు ఫోటోస్ పంపించిండ్రు, GPS శాటిలైట్స్ పంపించిండ్రు అని అన్నది. కానీ ఆ స్థాయిలో మీరు రియాక్ట్ కాలేదు కదా 10 ఏళ్లలో. అధికార పక్షంలోకి వచ్చాక అంత కాలేదు. అనేది ఏంటంటే రియాక్ట్ అంటే ఏంటిది, ఆపినమా లేదా? ఆంధ్రప్రదేశ్ అది కడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కదా, ఇవాళ మొత్తం అప్పచెప్పలేదు కదా మేము. కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయంలో ఇగోండి వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు, మళ్ళా అక్కడ హెడ్ రెగ్యులేటర్ దగ్గర పనులు జరుగుతున్నాయి అని అన్నది మీద ఏంటంటే 14 జనవరి 2020 ప్రగతి భవన్ లో జగన్ కేసీఆర్ భేటీ అయ్యారు. జగన్ కి పోతిరెడ్డిపాడుకు రోజుకు 8 TMCలు తరలించుకుపోయేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి 4 TMCలు తీసుకెళ్తే కొడుకు జగన్ 8 TMCలు తీసుకుపోయారు. ఇందుకు కేసీఆర్ సహకరించారు, జగన్తో లాలూచి అయ్యారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇగోండి మరి 2015లో ముఖ్యమంత్రి ఎవరండి? మరి రేవంత్ రెడ్డి గారు బాస్ చంద్రబాబు నాయుడు గారే కదా. మేము అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోనే కూర్చొని సాల్వ్ చేసుకోవాలి కదా. కేఆర్ఎంబిలో మీరు పెట్టిన విభజన చట్టంలో 2 మెంబర్స్ ఎవరు? ఇఫ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ చైర్పర్సన్ అయితే 2 చీఫ్ మినిస్టర్లను పెట్టింది మెంబర్స్ మీరే. మేము ఎక్కడికక్కడ మేము చేస్తున్నాం, మా ప్రయత్నం చేసినాం. మేము అన్నది ఏంటంటే హ్యాస్ కేసీఆర్ గారు కాంప్రమైజ్ అయినరా చెప్పండి. ఈ ఫైట్ ఎక్కడైనా స్టాప్ అయిందా? లేదు. ఈ 10 ఇయర్స్లో మేము హ్యాండ్ ఓవర్ చేసినామా? లేదు. అవార్డుని మేము శాశ్వతంగా ఏమన్నా నువ్వు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు శాశ్వతంగా ఒప్పుకున్నామా చెప్పండి. రైట్, దయాకర్ గారు మీరు చెప్పాలి, అసలు మీ అభ్యంతరాలు ఏంటి? పూర్తిగా తాము పోరాటం చేస్తున్నాం, పోతిరెడ్డిపాడు ఆపడానికి ట్రై చేస్తున్నాం. 299 అనేది ఆ ఒక్క ఇయర్ కోసం, 299 TMCలు ఆ ఒక్క ఇయర్ కోసం జరిగిన అగ్రిమెంట్ శాశ్వతంగా తెలంగాణకు అన్యాయం చేసినట్టు ఎలా అనేది కిషన్ గారు అడుగుతున్న మాట. మీ ఇద్దరి చర్చలలో ఎక్కడన్నా రాయలసీమ ఎత్తిపోతుల పథకం వచ్చిందా? ఎందుకు రావట్లేదు? పోతిరెడ్డిపాడు కన్నా ఎంత ఆగుతున్నారు? అసలు ఏం చేసిండ్రు బీఆర్ఎస్ ఈ 10 ఇయర్స్ లో, 9.5 ఇయర్స్ లో? వాళ్ళు
బ్రజేష్ మిశ్రా ట్రిబ్యునల్ కొరకు ఏమైనా అదనపు వాటర్ రావడానికి కొట్లాడిందా, లేకపోతే ఏంటిది గోదావరికి బేసిన్ కి సంబంధించిన అంశాల్లో వచ్చిన సమస్యల్ని ఏమైనా పరిష్కరించిందా? ఏం చేసిండ్రు వాళ్ళు? ఉన్ననీలాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, మరి కొట్లాడిన వాళ్ళే కదా. హరీష్ రావు పేరు చెప్పిండ్రు, ఇంకా ఎవరో XYZ పేరు చెప్పిండ్రు. మరి చిన్నారెడ్డి గుర్తున్నప్పుడు PGR ఎందుకు గుర్తులేదు? కాబట్టి అనుకూలంగా మారడానికి ఏ నీళ్లు ఎవరికి ఎట్ట చెందాలనో ఆ విధంగా ఈ రోజు మేము చర్యలు తీసుకుంటామని చెప్పడానికి చేసింది. వాళ్ళు చేసింది ఏమి లేదు. పైగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పెట్టింది. ఎక్కడి నుంచి ఇంటేక్ పాయింట్? మళ్ళా KLI నుంచే కదా. మీరు జూరాల నుంచి ఉన్న దాన్ని తీసుకొచ్చి మళ్ళా శ్రీశైలం నుంచే తీసుకున్నారు. ఇలా నాగార్జున సాగర్ పరిస్థితి ఎట్లా ఉందో చూసింది. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, రైట్ బ్యాంక్ కెనాల్ పంచాయతీ బాగానే ఎన్నికలప్పుడు పెట్టిండ్రు. కానీ ఏమైంది మరి? ఇప్పుడు నక్కలగండి ఇది ఏమైంది మాకు? SLBC ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు పెట్టింది కదా నీళ్ళ కోసం. 300 crores పెడితే ఇప్పుడు 30 TMC వస్తాయి కదా నల్గొండ జిల్లాకు, అట్లా ఖమ్మం దానికి పోతాయి కదా. 300 crores పెట్టలేకపోయినరా? ఇన్ని లక్షల కోట్లు అన్నిటికి పెట్టగలిగింది అంటే వాళ్ళు ఏదో చేసినామని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ అట్లనే ఉన్నది, రాయలసీమ ఎత్తిపోతల కూడా అట్లనే ఉన్నది. అసలు గంధమల్ల అనే ప్రాజెక్టు గురించి అసలు ఎంతో అక్కడ పోరాటాలు జరిగాయి. నేను అలంపూర్ దగ్గర పోయినప్పుడు, ఏది కృష్ణ తుంగభద్ర కలిసే దగ్గర, అక్కడ ఎంత పెద్ద ఎత్తున వాళ్ళని వాటర్ ఉంటాయంటే కనీసం బ్యారేజ్ నిర్మించుకున్నా కూడా ఆ ప్రాంత రైతులకు ఆ దాంట్లో భూములు పోయినాయి. ఎవరి అక్కడ ఉన్న రైతుల భూములు, ఇది శ్రీశైలంలో భూములు పోయినాయి. కనీసం ఆ ఊర్లకు నీళ్ళైనా వచ్చాయి. అసలు తెలంగాణ ఆత్మతో వాళ్ళు ప్రాజెక్టులు చేసింది ఎక్కడ? ఇలా మీరు చూడండి, అంబేద్కర్ సుజల శ్రవంతి ఉన్నది, దాన్ని ఇప్పుడు ఈ 3 పిట్టె గోడలు కట్టేసి ఆ గోడలు కూడా నెర్రెలు వాసింది, అవి కూడా పనికి రాకుండా పోయినాయి. అంటే ఏంది? వాళ్ళు ఎంతసేపటికి వాటర్ మీద కొట్లాడినట్టుగా నటిస్తూనే ప్రాజెక్టుల మీద దండుకోవడం మాత్రమే చేసింది. పైగా ఎప్పుడు కూడా జగన్ తో గాని చంద్రబాబుతో గాని వాటర్ మీద పోరాడినట్టుగా నాకైతే ఎప్పుడు ఈ 9 సంవత్సరాల్లో కనవాలి. పైగా మీరు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించారు? కేంద్రాన్ని ఎందుకు? మీ ప్రజెన్స్ కదా డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ప్రిపేర్ అయింది. మేమేం చేయాలి? మేము స్టేక్ హోల్డర్స్ మా 2014 కంటే ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉన్నది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్లాడింది. పొన్నం ప్రభాకర్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క మధుయాష్కి గారు, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం మీదనే పోరాడి. కేసీఆర్ గారు కూడా కొట్లాడింది ఆ ప్రభుత్వం మీదే కదా. ప్రభుత్వం మీద కొట్లాడినప్పుడు మరి మేము కూడా కొట్లాడినప్పుడు మేము ఎవరి కొరకు కొట్లాడినట్టు? తర్వాత వారి రోజా గారింటికి పోయి ఆ రొయ్యల వేపుడు తిన్న రోజు ఏమైపోయింది? ఏం చెప్పిండ్రు? మేము గాలేరు, నగరి, హంద్రినీవా మొత్తం ప్రాజెక్టులు మేము రాయలసీమలో డొక్క ఎండితే మేము కూడా ఏం చూసేటోళ్ళం కాదు, మేము సహకరిస్తామని చెప్పింది వారే. అంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ మీకు అనుకూలంగా చేసుకుని ప్రజలకు అనుకూలంగా అంటారు. నేను అంటారు ఇప్పుడు ఈ 2-3 years నుంచి వర్షాలు పడబట్టి మనకు ఏది జలాల సమస్య రాలే, జలాల జగడం అంతా కూడా పక్కకు పోయింది. ఎందుకంటే ప్లంటీ ఆఫ్ ది వాటర్ thousands of TMCs సముద్రంలో కలిసి, కాబట్టి సమస్య రాలే. ఇక ఇప్పుడు మన వాటా గురించి రేపు ఎప్పుడు వస్తుంది? రేపు నీళ్లు దొరకని పరిస్థితిలో వస్తుంది. కానీ నేను అంటున్న అదనంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేనికోసం పోరాడిందని ఒక్క ప్రశ్న వేయండి మా క్రిషాంత్, తెలుస్తుంది. వాళ్ళు కోఆర్డినేట్ అయ్యిందే తప్పితే అక్కడ కొత్తగా తెచ్చింది ఇప్పుడు నేను ఒక మాట అంట, పులిచింతలో ఉంది. దయాకర్ గారు, ఇప్పుడు ఆ విభజన చట్టం సమయంలో కేసీఆర్ ఎంపీగా ఉన్నారు, ఆయననే బాధ్యుడు అని ఈరోజు రేవంత్ రెడ్డి అన్నారు. విభజన చట్టం తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా, ఒకటి. రెండవది, జగన్తో లాలూచి పడ్డారు, చంద్రబాబుతో లాలూచి పడ్డారు, తెలంగాణకు నీటి వాటాల కేటాయింపులో అన్యాయం చేశారు. అంటే 299 TMCలు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టే సంతకం అది. ఎందుకు వాళ్ళతో లాలూచి పడాల్సిన అవసరం కేసీఆర్కి ఏంటి? ఎందుకు పడి ఉంటారు? అసలు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఇప్పుడు ఎవరైతే మన ఆంధ్ర ఓటర్లు ఉన్నారో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఎన్నికల్లో మనోడు లాలూచి పడ్డాడు. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, అందరు కూడా కలిసిపోయే రోజులు. కానీ మేము కూడా ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఈ జలాల్లోనో ఇంకో వాటిలోనో
పంచాయతీలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఉండదు. బట్ నేను ఏమంటున్నా అంటే మన వాటాను న్యాయమైన హక్కును మీరు కొట్లాడకుండా మొత్తం ప్రాజెక్టులకు డైవర్ట్ చేసేసి ఈరోజు అక్కడ కూడా అవినీతి అక్రమాలు ఒక చర్చ పెడదాం. కానీ ఇక్కడ నేను అంటున్న చంద్రబాబు గారు నాయుడు గారితోనో జగన్ గారితోనో మీకున్న సంబంధాలు లేకపోతే మీరు అనుకుంటున్నట్టుగా ఆ రోజు జగన్ గారిని పిలిచి ఏ విధంగా మర్యాదలు చేసిండ్రు, మళ్ళా మనకు ఎలక్షన్ డేట్ నోడు మళ్ళా జగన్ గారు మళ్ళా నాగార్జున సాగర్ మీదకి పోలీసులు పంపించేసింది. ఎవరి ప్రయోజనాలకు? రాజకీయాల కోసం నీటిని వాడుకున్నారు తప్పితే ప్రజల కోసం ఎక్కడ చేసింది అనేది ఒకటి. కొత్తగా ఒక ప్రాజెక్టు చేసింది ఏంటిది? వీళ్ళు ఈ ప్రాజెక్టు మేము చేసినామని చెప్పుకోవడానికి ఏమున్నది? అన్ని మేం పట్టిన ప్రాజెక్టుల మీదనే వాళ్ళు పేర్లు మార్చుకొని డిజైన్లు మార్చింది తప్పితే రెండు పాలమూరు రంగారెడ్డి మేమే డిజైన్ చేసింది, అది ఈ జూరాల నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ శ్రీశైలంకు పెట్టిండ్రు. ఇలా మేము ఎక్కడైతే మేడిగడ్డ సొందిల్లా అన్నారంకు పెట్టిండ్రు. మేము డైరెక్ట్ గా ఎక్కడ ప్రాణహిత చేవెళ్ళది తీసుకొచ్చి మళ్ళీ దాని వాల్యూమ్ పెంచిండ్రు తప్పితే ప్రాజెక్ట్ కొత్తది ఏంటిది? ఈ ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు పెట్టిండ్రు వాటికి? వాటి లెక్కలు చెప్పండి. నీటి వాటా గురించి పోరాడింది ఏందో క్రిషాంక్ చెప్తే నేను వినాలని. క్రిషాంక్ గారు ఆయన అన్నది ఏంటంటే రెండు ప్రాజెక్టులు మీరు ఒక్క నిమిషం క్రిషాంక్ మాట్లాడక మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ పెట్టింది మేమే, పాలమూరు రంగారెడ్డి పెట్టింది మేమే, కాంగ్రెస్ చెప్తుంది. ఆ వాదనలో వాస్తవం ఉంది. ఎందుకంటే ఆ రెండు ప్రాజెక్టులని ప్రతిపాదించింది, డిజైన్ చేసింది ఆ సమయంలో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కదా డిజైన్ చేశారు. కనీసము మహారాష్ట్ర నుంచి అప్రూవల్ తెచ్చుకోగలిగిరా? మహారాష్ట్రలో కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, ఎందుకు అప్రూవల్స్ రాలేదు చెప్పండి? ఎందుకు సోనియా గాంధీ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా వచ్చి పాలమూరు గడ్డ మీద సోనియా గాంధీ గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు, జాతీయ హోదా అని చెప్పారు, ఎందుకు రాలేదు చెప్పండి? మరి ఎందుకు కేవలం పేపర్ల మీద డిజైన్ల లాగానే ఉన్నాయి, ఎందుకు బిల్లులు కట్ అయినాయి కానీ ఎందుకు ప్రాజెక్టు కాలేదు చెప్పండి? ఇంకొకటి, వారు అడిగిన రెండు ప్రశ్నలకే నేను సూటి సమాధానం చెప్తా. సార్ డేట్ చెప్పండి నాకు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ఫైనల్ వర్డిక్ట్ డేట్ చెప్పండి, నేను ఒప్పుకుంటా. దాని మీద కేసు వేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఫైనల్ వర్డిక్ట్ వచ్చిన డేట్ 29 నవంబర్ 2013. దేశంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? నువ్వు కాదా ముద్దాయి? 29 నవంబర్ 2013న తెలంగాణ రాష్ట్రానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాదా? నంబర్ 1. నంబర్ 2, నన్ను ఇంకో సూటి ప్రశ్న అడిగారు. రాయలసీమ లిఫ్ట్ గురించి ఎందుకు అడుగుతలేవు క్రిషాంకు అని అన్నాడు కదా. నేను ఇవాళ మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడిగినా మీరు దానికి సమాధానం చెప్పలే. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పు అయితే కేంద్రాన్ని నువ్వు ఎందుకు అడుగుతలేవు? ఎందుకు తప్పు పడతలేవు? ఎందుకు నీ హయాంలో ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు? విభజన చట్టంలో అప్పుడున్న దాన్ని నువ్వు ఇప్పుడు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు? నేను అడిగిన దానికి సమాధానం రాలేదు. కానీ రాయలసీమ లిఫ్ట్ విషయం మీద 29 జూలై 2020 కేఆర్ఎంబి మెంబర్ హరికేష్ మీనా గారు రాసిన లేఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో కేఆర్ఎంబి has directed that the government of AP shall not go ahead with the projects till the same are appraised with the KRMB and Central Water Commission and sanction of Apex Council is obtained. This is about Rayalaseema. You know why? Enduku telsa? Next paralo. In this connection, please find enclosed a copy letter received from the ENC and Irrigation Department of Government of Telangana, referred at 3 above, which is self-explanatory. In the letter, it is stated that Andhra Pradesh is proceeding ahead with tender process of the Rayalaseema lift irrigation scheme work by issuing tender notification without complaint with the instructions of KRMB. ఇది అయితే నేను అడుగుతుంది ఏంటంటే 14 జనవరి 2020 14 జనవరి 2020లో జగన్ కేసీఆర్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. మే 5, 2020లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో వచ్చింది. అంటే జస్ట్ 4-3 నెలల్లో కలిసిన తర్వాత 29 జూలై మీరు చెప్పింది 29 చెప్పేది అట్లా కాదు. ఒక్క నిమిషం. కలుస్తారు ఇద్దరు ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారు కలిసిరు. రేవంత్ రెడ్డి గారు అదానీ గారు కూడా కలిసిరు. జరిగే డిసిషన్స్ వేరే ఉంటాయి. మేము అనేది ఏంటంటే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసినంత మాత్రాన మేము సపోర్ట్ చేసినట్టు ఎక్కడున్నది చెప్పండి. నాకు నేను ఇన్ని లేఖలు మీకు ముందు చెప్తున్నానే, ఇవాళ పోయి సుప్రీంకోర్టులో కనుక్కోండి. సుప్రీంకోర్టు డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. మేము ఏం కొట్లాడుతున్నాం అనేది కోర్టు కేసు ద్వారా తెలుస్తుంది. కానీ మేము ఒప్పుకున్నట్టు నాకు ఒక లేఖ చూపెట్టండి జగన్మోహన్ రెడ్డి. అడుగుదాం. రైట్, అంతకంటే ముందు రాణి రుద్రమ్మ గారు మీరు చెప్పాలి.
తెలంగాణ ఏర్పడింది, విభజన చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి, విభజన చట్టం వల్లే ఈ ఇబ్బందులు, నీటి కష్టాలు వస్తున్నాయి, దానికి కేసీఆర్ ఒప్పుకున్నారని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అంటారు. బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తారు, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంది అని చెప్తారు. మీరు వచ్చి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు కాబోతుంది. 10 సంవత్సరాల్లో తెలంగాణ నీటి వాటా, ఏపీ నీటి వాటా తేల్చడంలో కేంద్రం విఫలమైంది. కేంద్రం విఫలం కావడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయి అంటే మీరు ఏమంటారు? ఇవాళ ఒక్కటి కళ్యాణ్ గారు, ఇంతసేపు జరిగినటువంటి చర్చలో మనము అసలు విషయాన్ని మర్చిపోయినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. అంటే మన నీళ్లు మనకు అస్సలేవు, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా రావట్లేదు, మన పొలాలు ఎండుతున్నాయి, మన రైతుల డొక్కలు ఈడ్చుకపోతున్నాయి అని చెప్పి నీళ్ల కోసమే ఈ పోరాటం అని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కృష్ణా నది జలాల వాటా విషయంలో కావచ్చు, గోదావరి విషయంలో కావచ్చు పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహించిండ్రు అనేటువంటిది మొత్తంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు అన్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది అని. నేను ఈ 10 సంవత్సరాల కాలం కంటే ముందు ఒక విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఏం చెప్పినారు అనంటే, ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు చేసినటువంటి మోసం ఏమిటి, బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటి అనేటువంటిది వారు తేటతెల్లం చేస్తూనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసింది తెలంగాణ ప్రాంతానికి అనేటువంటి దాన్ని కూడా ఏకరువు పెట్టినారు. నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. వారి సొంత పార్టీ అయినా కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణకు, ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వల్ల కావచ్చు, లేదంటే ఆయన కంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రుల వల్ల కావచ్చు, అదంతా కూడా ఏకరువు పెట్టినారు. మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇందాక వారు చెప్పినటువంటి డేట్స్ 2015లో కేఆర్ఎంబి పెట్టినటువంటి మీటింగ్ దగ్గర నుంచి ఆ రోజు రాసిచ్చినటువంటి వాటా 299 టీఎంసీలు తెలంగాణకని చెప్పి రిమైనింగ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కని వ్యతిరేకంగా, అంటే 68% తెలంగాణ భూభాగం ఉండి 32% ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా పరివాహక ప్రాంతం ఉంటే దానికి రివర్స్ గా తెలంగాణ ప్రాంతానికి 32% ఇచ్చి ఆంధ్ర ప్రాంతానికి 68% నీటి కేటాయింపు జరిగితే దానికి మంచిగా నిమ్మలంగా పోయి మన ముఖ్యమంత్రి గారు, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు సంతకం పెట్టొచ్చినారు. అక్కడనే ఆపినరు మీరు డిస్కషన్ ని. 2015 ఒక్కసారి సంతకం పెట్టలేదండి. 2015 నుంచి 2019 దాకా ప్రతి సంవత్సరం కూడా అదే నీటి కేటాయింపులకు మేము ఆమోదిస్తున్నాము అని సంతకం పెట్టినారు. 2020వ సంవత్సరంలో ఇక మేము ప్రతి సంవత్సరం రాలేమండి, దీన్నే ఒక శాశ్వత ప్రాతిపదికన కింద చేసుకోండి అని చెప్పి వారు సంతకం పెట్టినారు. అయితే ఈ 2020లో మీరు ఇందాక ఒక పాయింట్ లేవనెత్తి చూసినారా, జగన్మోహన్ రెడ్డి గారును కేసీఆర్ గారు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు అని అంటే ఆ మీటింగ్ దేనికోసం పెట్టుకున్నారు తెలుసా అండి? చాలా స్పష్టంగా 6 గంటల రివ్యూ చేసినారు. దేనిపైన? కేవలం కృష్ణా జలాల నీటి పంపకం పైననే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మధ్య ఏ వాటా ఎట్లా పోవాలనే దానిపైన 6 గంటలు రివ్యూ చేసుకొని దాని తర్వాత చేసింది ఏంటంటే మొత్తానికే పోతిరెడ్డిపాడు కింద పూర్తి స్థాయిలో అక్కడ నుంచి నీళ్లు తరలింపకపోవడానికి 203 జీవోను జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసేటట్టుగా వీళ్ళు లాలూచిపడి ఒక ఒప్పందం తీసుకొస్తే 203 జీవో రిలీజ్ అయినప్పుడు అప్పుడు కేఆర్ఎంబి ఒక అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి పిలిచింది. ఆ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి గారే చైర్మన్ గా ఉంటారు, ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం మెంబర్స్ ఉంటారు. ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి కేసీఆర్ గారు పోకపోగా ఏమని లెటర్ రాసిండ్రు తెలుసా? నేను బిజీగా ఉన్నా, నేను రాను అని లెటర్ రాసింది. ఈ లెటర్ రాసే క్రమంలో జగన్ గారితోటి ఇక్కడ కేసీఆర్ గారు చేసుకున్న ఒక లాలూచి ఒప్పందం ఏంటంటే కరెక్ట్ గా ఆ మీటింగ్ కంటే ఒక వారం రోజుల ముందు, నేను మీకు డేట్స్ కూడా చెప్తా పట్టండి, ఈ టెండర్ వేసింది ఇప్పుడు మీకు ఆగస్టు 5వ తారీఖు నాడు కేఆర్ఎంబి సంబంధించినటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే ఆగస్టు 10వ తారీఖు టెండర్ లాస్ట్ డేట్ అవుతుంది. అంటే ఆగస్టు 10వ తారీఖు దాకా వీళ్లకు వెళ్లి దాన్ని ఆపేటటువంటి అవకాశం ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ వీళ్ళు పోకుండా అక్కడ మెగా కృష్ణారెడ్డి గారితోటి జగన్మోహన్ రెడ్డి గారు టెండర్ వేయించినారు. ఆ టెండర్ పనులు మొదలైనాయి, అలాట్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నిమ్మలంగా ఒక 2 నెలలకో 3 నెలలకో వీళ్ళు నిద్రలేసి, అప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కూడా చాలా సార్లు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మా నాయకులు కూడా 5 సార్లు లెటర్లు రాసింది. 5 సార్లు ముఖ్యమంత్రి ఎందుకు పోతలేడు, ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు, జగన్మోహన్ రెడ్డి నీళ్లు దోచుకుపోయేటటువంటి పని చేస్తుంటే ఎందుకు మాట్లాడతలేడు అంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలే, ఒక స్టేట్మెంట్ కూడా ఇయ్యలే. వీళ్ళు ఆ నీళ్లను మేము తీసుకుపోకుండా మేము అడ్డుకుంటాము అని ఒక్క మాట కూడా మాట్లాడలే.
ఇది పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి కేసీఆర్ గారు చేసినటువంటి మొదటి మోసం. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా కూడా ప్రతి అంశాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసం అది ఏపీ సీఎం తో కలిసి. దీంతో పాటు నేను ఇంకో విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. నేను డిండి ప్రాజెక్ట్ ఉన్నది, ఆడ కూర్చేసుకొని కూర్చొని నీళ్లు తీసుకొస్తా అని చెప్పినాడు. 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటటువంటి డిండి ప్రాజెక్ట్ కి ఈ రోజు వరకు కూడా అలొకేషన్ లేదు. ఈ రోజు వరకు కూడా దానికోసం అనుమతుల కోసం అప్లికేషన్ పెట్టలే. ఇవాళ అదే కాదండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టినామని చెప్తున్నారు కదా, ఈనాటి వరకు కూడా కాలువలు దవ్వలే. కనీసం మీకు డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ లేకుండా రైతుల పొలాలకి నీళ్లు పోలేని పరిస్థితి, కేవలం కమిషన్ల కోసం కట్టినటువంటి తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తూ ఉంటే కేసీఆర్ 10 ఏళ్లుగా చేస్తూ ఉంటే, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం, తేల్చేస్తాం, మీరు సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకోమని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా కూడా చేసుకుంది, తేల్చలేదే మరి? ఎస్, ట్రిబ్యునల్ వేసిన తర్వాత కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేంద్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్ పైన ఎటువంటి హక్కు గాని ఆజమాయిషీ గాని ఉండదు. ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ ట్రిబ్యునల్ కు రిక్వెస్ట్లు పెట్టినా లేకపోతే అప్రోచ్ అయినా కూడా ఖచ్చితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడి ఉంటది. అది రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు మాకేం అవసరం లేదు అని కూర్చుంటే ట్రిబ్యునల్ కూడా ఏం చేయయి. ఇవాళ వీళ్ళు మంచిగా ఇద్దరు సీఎంలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో లాలూచి పడ్డారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచి పడి వీళ్ళకు వచ్చేటటువంటి స్వలాభం కోసము కాంప్రమైజ్ అయ్యి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద పెడితే ఎట్లాంటి? కేంద్ర ప్రభుత్వము ఎన్నిసార్లు మీటింగ్ కు పిలిచింది కదా, మీరు ఒక్కసారైనా పోలేదే? ఒక్కసారన్నా మన ముఖ్యమంత్రి గారిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎన్నడన్నా నీళ్ల వాటా కోసం గాని ట్రిబ్యునల్ కోసం గాని సెంట్రల్ గవర్నమెంట్ ని ఆయన అప్రోచ్ అయినడా? ఒక్క మీటింగ్ కన్నా ఆయన పోయినడా? ఏనాడు నువ్వు మీటింగ్ కు పోవు, ఏనాడు మీ సాగునీటి పారుదల శాఖ మంత్రి కూడా మీటింగ్ కు పోడు, ఏనాడు మీరు మాట్లాడరు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాల రాష్ట్రానికి వస్తే కూడా నువ్వు నిజంగా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేటోనివి అయితే ఆయన పక్కనే నిలబడి బహిరంగ సభలలో మాట్లాడేది ఉండే, అడిగేది ఉండే. నీ నిజాయితీ కూడా తెలుసు కదా. నిజంగా కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్పింది కూడా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి అప్రోచెస్ లేవు, ఎట్లాంటి సపోర్ట్ లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక లెటర్ రాస్తారు. ఎప్పుడు రాస్తారు? టైం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ తోటి ఒక లెటర్ రాసేస్తారు. మేము లెటర్ రాష్ట్రమని ఆ డేట్లు పట్టుకొచ్చి మీడియా ముంగట లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లల్లా మాట్లాడతారు. అంతేగాని ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఈ సమస్యను సాల్వ్ చేసుకోవాలనేటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేదు. తెలంగాణ ప్రజలను మోసం చేసి నిండా ముంచినరే తప్ప ఇవాళ ఏది చేయలేదు అనేటువంటి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. రైట్. తెలంగాణ వాటా కోసం కేసీఆర్ ఎందుకు ఎప్పుడు కేంద్రంతో చర్చించలేదు, కేంద్రంతో ఎందుకు ఫైట్ చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు ఎందుకు నిర్ణయం తీసుకుంది? అప్పగిస్తే, కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగిస్తే వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? ఇదే అంశంపై చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎక్కడో కొత్త రోడ్డు సైన్స్ ని పట్టణం నుండి గ్రామానికి తీసుకువచ్చింది. దాంతో పూర్ణి చంద్రునిపైకి చేరుకోవాలన్న కలని చూస్తోంది. అది ఓ ఉద్యోగమైన దాని అన్వేషణలో తన వారికి దూరమవడం. కేవలం అందుకే రంజిత్ ఉన్న ఊళ్ళోనే ఒక ఆఫీస్ ఏర్పరిచారు. ఇక మన జవాన్ల అడుగు ఎప్పుడూ ఆగకూడదు. కేవలం ఎందుకే ఎక్కడో దృఢమైన పుల్ కట్టబడింది. దేశపు నంబర్ 1 సిమెంట్ అల్ట్రాటెక్ ని మేము నమ్ముతాము. ఇండియా నిర్మించబడుతుంది, అప్పుడే అభివృద్ధి చెందుతుంది. అల్ట్రాటెక్ సిమెంట్ నిర్మిస్తేనే వృద్ధి చెందుతుంది ఇండియా. ఇదే అవకాశం బిజినెస్ పెంచుకునేందుకు. కానీ డబ్బు, మీ సూపర్ పవర్ వాడుకునే టైం వచ్చేసింది. మీరు టెన్షన్ పడకండి. IIFL ఫైనాన్స్ నుంచి వెంటనే గోల్డ్ లోన్ తీసుకోండి. ఇక బిజినెస్ ముందుకు నడిపించండి. మీ వంటి సూపర్ హీరోస్ ఇలాంటి చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతారా? ఇంచేతనే జీవితం ముందుకెళ్లే అవకాశం ఇస్తే అప్పుడు మీ సూపర్ పవర్, మీ గోల్డ్ ని యూజ్ చేయండి. ఇక IIFL ఫైనాన్స్ నుంచి గోల్డ్ లోన్ తీసుకోండి. IIFL ఫైనాన్స్ చెబుతుంది స్పష్టమైన మాట. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫ్రెండ్స్, నేను మీ చంద్ర చంద్రశేఖర్. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు 3 విషయాలు తెలుసుకోవాలి. అవేంటో తెలుసా? మొదటిది లొకేషన్, రెండోది లొకేషన్,
మూడోది కూడా లొకేషనేనండి. మన స్వర్గసీమ సుకేతన స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్, షాద్ నగర్ నుంచి ½ an hour, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీరే ఫ్యామిలీతో స్వయంగా వచ్చి మంచి నిర్ణయం తీసుకోండి. అర్జెంట్ గా హాస్పిటల్ కి రావాలి. ఇవాళ నా శోభనం. అది జరిగేంత వరకు అడుగు బయట పెట్టలేదు. కత్తులు ఇక్కడ పెడితే వస్తాననుకుంటున్నారా? ఇక్కడ పెడితే ఎవడైనా వస్తాడు. మీరు తాకట్టు పట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ చెల్లిస్తారు మన బెనకా గోల్డ్ కంపెనీ వాళ్ళు. బెనకా గోల్డ్ కంపెనీ, వి వాల్యూ యు అండ్ యువర్ వాల్యుబుల్స్. పూజ, ఏమైంది? మామూలు దగ్గు జలుబు. క్యారెట్స్ ఎంతకిచ్చారు? 100 రూపాయల కిలో. క్యారెట్స్ 100 రూపాయల. దగ్గు జలుబు ఎప్పుడు సాధారణమైనది కాదు. టైంకి తీసుకోండి చెస్టాన్. దీని P2DC ఫార్ములా 15 నిమిషాల్లోనే ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. చెస్టాన్, మీకు బెస్ట్ ఆన్. ఆధురి గ్రూప్ లో ఇన్వెస్ట్ చేయాలనే డెసిషన్ మీ లైఫ్ లో లాభాల ఫలాలు అందేలా చేస్తుంది. ఆధురి గ్రూప్, అమ్మ లాంటి నమ్మకం, నాన్న లాంటి భరోసా. కొన్ని నెలల క్రితం నా స్నేహితుడి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది మరియు కొన్ని రోజుల్లోనే అతను మరణించాడు. అతను పాలసీ బజార్లో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముందే తీసుకున్నాడు. నేను పాలసీ బజార్ని సంప్రదించాను. వారి బృందం అతని తల్లిదండ్రులకు క్లెయిమ్ ని పొందడంలో పూర్తిగా సహాయం చేసింది. పాలసీ బజార్లో ₹1 కోటి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ నెలకు కేవలం ₹470 నుండి మొదలవుతుంది. లైజాల్ ఫినాల్ కంటే బెటర్ అవుతే గనక నా పేరు మార్చుకుంటాను. సరే, టెస్ట్ చేద్దాం. జర్మ్స్ ని చంపడంలో లైజాల్ 10 రెట్లు బెటర్. కానీ ఫినాల్ అయితే చవకనా? ఫినాల్ యొక్క 3 మూతలతో పోల్చితే లైజాల్ కేవలం 1 మూతే సరిపోతుంది. లైజాల్ ఇస్తుంది ఫినాల్ కంటే 10 రెట్లు బెటర్ క్లీనింగ్, చంపుతుంది 10 రెట్ల జర్మ్స్ ని, మరి పట్టేది కేవలం 1%. అవ్వండి స్మార్ట్. చేయండి లైజాల్ స్టార్ట్. మీరు తాకట్టు పట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ చెల్లిస్తారు మన బెనకా గోల్డ్ కంపెనీ వాళ్ళు. బెనకా గోల్డ్ కంపెనీ, వి వాల్యూ యు అండ్ యువర్ వాల్యుబుల్స్. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. నేను మీ చంద్రశేఖర్. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. రంగారెడ్డి జిల్లాలో ఏ వెంచర్ లో లేనంత అభివృద్ధి, తక్కువ ధర, సకుటుంబంగా పిచ్చేయండి. సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రతి చోట ఒకటే ప్రశ్న ఉంది. భారతదేశంలో నంబర్ 1 హార్పిక్ కంటే బెటర్ ఏమి? హార్పిక్ కంటే బెటర్ గా ఉండేది ఏదైనా వస్తే నేను సన్యాస్ తీసుకుంటాను. అయితే మీరే చెప్పండి సైంటిస్ట్ గారు. క్షమించండి అక్షయ్, ఇది హార్పిక్ కంటే బెటర్ గా ఉంటుంది. సన్యాస్ అవసరం లేదు అక్షయ్, ఎందుకంటే హార్పిక్ కంటే బెటర్ గా ఉండేది కొత్త బెస్ట్ ఎవర్ హార్పిక్ మాత్రమే. దీని సరికొత్త ఫార్ములా కేవలం 5 నిమిషాలలో 10 రెట్ల మెరుగైన శుభ్రత అందిస్తుంది. అలాగే ఇప్పుడు సువాసనను కూడా వెదజల్లుతుంది. ఇప్పుడు సువాసనను అందించే కొత్త బెస్ట్ ఎవర్ హార్పిక్ ను ప్రయత్నించారా? కోలాహల కోలాహల కోలాహలమే ది చెన్నై సిల్క్స్ కళ్యాణ వైభోగమే. రంగు రంగుల తలుకే సంతోషం కొరకే ద చెన్నై సిల్క్స్ కళ్యాణ వైభోగమే. ఆనందం అదిరే ఉత్సాహం పెరిగే ద చెన్నై సిల్క్స్ కళ్యాణ వైభోగమే. పెళ్లి అంటేనే అదో పెద్ద పండుగ. సొంత మగ్గాల మీద నేసిన 5,000కి పైగా వివాహ పట్టు, 1 కోటికి మించి ఆశీర్వదించబడిన వివాహాలు. వివాహ వెడ్డింగ్ కలెక్షన్స్, ది చెన్నై సిల్క్స్, వై జంక్షన్, కూకట్పల్లి మరియు మెహదీపట్నం, హైదరాబాద్. రైట్, వెల్కమ్ బ్యాక్. కిషన్ గారు, రాణిద్రమ్మ గారు చెప్పింది విందాం. నేను విన్నాను. వారిని ఉద్దేశించి మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతా. వాళ్ళని అడగండి. ఫస్ట్ అట్లా కదండి, మీకు తెలుసు కదా, ఇప్పుడు మేము చెప్తే నమ్మేటట్టు లేదు. నేను చెప్పిందే నేను మాట్లాడిందే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ప్రచారంలో పెట్టినరు. అసలు ఫస్ట్ అవార్డు అయింది ఎప్పుడు చెప్పండి? కేసీఆర్ గారు 2015లో ఒప్పుకున్నారు అని. ఈ ఫిగర్ 299 అయింది. అదే అడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరెక్ట్ గా జరగట్లేదు, న్యాయం జరగట్లేదు తెలంగాణ కనే కదా మనం తెచ్చుకుంది తెలంగాణ. కళ్యాణ్ గారు సుప్రీం కోర్టులో మన వాదన ఏంది చెప్పండి నాకు. అసలు వాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ ద పిటిషన్? రేషియో ఎంత అడుగుతున్నాం మనం? 50% కదా, 50-50 కదా. సుప్రీం కోర్టులో నేను అనేది ఏంటంటే, సుప్రీం కోర్టులో 2015లో కేసీఆర్ గారు ఒప్పుకొని పోయి 16లో పిటిషన్ అయితే సుప్రీం కోర్టు ఏమంటది చెప్పండి? ఏమైందా, నువ్వు వాడు ఒప్పుకొని వచ్చినవి నువ్వు నా దగ్గర వచ్చి కేసు వేస్తావా అని అనరా? అంటారా లేదా? అంటే ఇక్కడనే వాళ్ళ వాదన దొరికిపోతుంది. చూడండి, 16, 17, 18 ఇన్ని సంవత్సరాలు కేసు నడుస్తుంటే ఎవరు చెప్పిండ్రు ఆ కేసు వాపస్ తీసుకోండి అని? ఎవరు చెప్పిండ్రు చెప్పండి? కేంద్రమే చెప్పింది కదా. కేంద్రం ఏమని చెప్పింది? ట్రిబ్యునల్ పరిశీలిస్తుంది, దాని పరిష్కారం ట్రిబ్యునల్ తీస్తుంది, మీరు ఆ కేసు తీసుకోండి అని చెప్పింది మీరే. సో రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకున్నారు. అసలు ఇవాళ మనం ఇంకోటి నంబర్ 1
టెండర్లు వేసిండ్రు, ఇదంతా చర్చ జరిగింది, మెగా XYZ అని కాంట్రాక్టర్ల పేరు చెప్పిర్రు. నేను ఇప్పుడు చెప్పిన టెండర్ నేను చదివింది రాయలసీమ లిఫ్ట్ది టెండర్ వేస్తున్నారు, అందులో చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో రాసి ఉన్నది. ఆపింది ఎవరని చెప్పారు కేంద్రం, మళ్ళా కారణం ఎవరి కంప్లైంట్ తో ఆగిందని చెప్పి ఆపండి అని చెప్పారు కేంద్రం, ఆపింది కేంద్రం. అరే ఏ ప్రాసెస్ అయితే ఏందండి, మేము అనేది ఏంటంటే అది కాకముందు ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, ఒక్క నిమిషం వినండి. ఆపండి అని కేంద్రం చెప్పింది, ఎవరి ఫిర్యాదుతో ఆపండి అని చెప్పింది, మీరే ఫిర్యాదు అంతా అయిపోయినాక ఫిర్యాదు చేస్తే ఏంటని కదా. ఇంకొక విషయం ఇప్పుడు నేను అడిగేది, ఇవాళ మనం ఏం చర్చిస్తున్నాం, ఇవాళ చాలా సంతోషం ఏంటంటే నీటి వాటాల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇవాళ చర్చ ఏంది అసలు, చర్చ కాదు, చర్చ అది కాదు. ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అప్పగించింది, ఇది మెయిన్ చర్చ, మీరు లేపిన చర్చ అది. ఇప్పుడు ఇక్కడ చర్చ అసలు ఏంటంటే మన ప్రాజెక్టులు, మన తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇవాళ కేంద్రానికి అప్పగించడం ఏంది కదా. నేను అడిగేది ఏంటంటే నా దగ్గర ఉంది 2023లో వచ్చిన మన బడ్జెట్ ప్రతిపాదనలోనే 200 కోట్లు కేటాయించారు. ఎందుకు కేటాయించారు? KRMBకి గోదావరి దానికి రెండింటికి కలిపి వాటి KRMB అంటే మీరు ఒప్పుకున్నట్టే అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటున్నమాట. అక్కడ నేను చెప్పేది ఏంటంటే మొన్న కూడా ఒక్క నిమిషం మంచి సబ్జెక్ట్ వినండి, మంచి క్వశ్చన్ అడిగారు. అట్లా కాదు ఒక్క నిమిషం, ఏదో పాయింట్ ఉంది. 2020లో మీరు ఒక పాయింట్ మర్చిపోతున్నారు. 2020లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ రోజే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసినారు. శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు రెండింటినీ కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి వారు ఆ రోజు ఒప్పుకొని వచ్చి 2023 బడ్జెట్ లో డబ్బులు కేటాయించినారు. KRMBకి కృష్ణా జలాల కోసం 200 కోట్లు, మెయింటెనెన్స్ కోసము గోదావరి జలాల వాటి కోసం 200 కోట్లు. అదే అంటే రాణి రుద్రమ్మ గారు అంటుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అప్పగించలేదు, బీఆర్ఎస్ అప్పగించడానికి ఒప్పుకుంది ఎప్పుడో 2020లోనే అని. మేమేమన్నాము, మీరు అందులో కూడా పూర్తిగా చదవండి. ఆన్ 5 కండిషన్స్ ఆ కండిషన్స్ ని మీరు అన్నమా లేదా, ఫుల్ఫిల్ చేస్తేనే ఫుల్ఫిల్ అయినాయా కండిషన్స్, అవార్డ్ అయిందా ట్రిబ్యునల్ ది, పూర్తిగా మనం అడుగుతున్న 50% అయిందా, మరి కాలేదు. దెన్ హౌ కెన్ యూ డూ దిస్? ఈ 10 years లో అయిందా కేసీఆర్ గారు టేక్ ఓవర్ చేయనిచ్చిరా? ఓకే, మీరు ఒప్పుకోలేదు, మీరు కేంద్రానికి అప్పగించలేదు, కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అప్పగించింది అని అనుకుందాం, అడుగుదాం ఎందుకు అప్పగించారో. మీకు నష్టం ఏంటి అప్పగించడం వల్ల? మీకు మళ్ళీ ఇప్పుడు కేంద్రం ఏం చేసిందండి, ఏం పరిష్కారం చేసింది చెప్పండి? కేంద్రం ఏం చేసింది? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే జాతీయ హోదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, 420 హామీల్లో పెట్టారు. నేను అడిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని వినియోగించుకుంటుంది, వాళ్ళకి ఉన్న టీఎంసీల కంటే ఎక్కువ వాడుకుంటుందనే కదా మేము అనేది. మా పిటిషన్ లో ఏమున్నదో అదే మా వాదన. మాకు 50% గాంధీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్నే చేస్తే అదే ఫైనలైజ్ అవుతుంది. మీరు 50-50 అని పిటిషన్ వేశారు, 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. అలా మీరు అదే చెప్పారు. ఎప్పుడు ఒప్పుకున్నాం? ఎప్పుడు ఏ సంవత్సరానికి ఒప్పుకున్నాం? 2015. ఏ సంవత్సరానికి? 2015. ఎవరు ఒప్పించారు? 2013లో అయిన దాన్ని 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అదే తీసుకొని వచ్చింది. కేవలం ఈ 1 సంవత్సరం మాత్రమే అని అన్నారు. అండ్ ఇంకోటి అండి, ఇవాళ వరకు యూసేజ్ ఎంత ఉంది చెప్పండి అక్కడ, అసలు యూసేజ్ ఎంత ఉంది? మీకు అదే డాక్యుమెంట్ లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? 279 అని అన్నారు. 290 కాదు, అసలు 279 ఇవ్వండి అనేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పారు. ఎవరు ఒప్పుకున్నారండి? ఎవరు ఒప్పుకున్నారు? నేను అనేది ఏంటంటే కళ్యాణ్ అన్న ఒక్క నిమిషం, తెలంగాణ ప్రజలకు ఒకటి తెలియాలన్న, అవార్డు చేసిన కాంగ్రెస్ వాడు ముద్దాయి కాదంట. 2013లో చాలా సైలెంట్ కూర్చొని ఉన్నారు. దీన్ని మనం మీదికి రుద్దుతున్న కేంద్రంలో ఉన్న బీజేపీ వాడు తప్పు కాదంట. ఇవాళ తప్పు పోరాడుతున్న కేసు కోర్టులో కొట్లాడుతున్న తప్పు కేసీఆర్ గారిది అయిందా? ఇవాళ ఇదే అయితే చర్చ అయితే రేపు వెళ్ళిపోతుందిగా, చేతులకు వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ కొట్లాడదు ఇంకా. ఒక్క నిమిషం రాణి గారు మీ దగ్గరకు వస్తాను. అద్దంకి దయాకర్ గారు మీరు చెప్పాలి. మంచి పాయింట్ లేవనెత్తిరు, మళ్ళీ మనం మర్చిపోతాం, అందులో నుంచి బయటకు వస్తాము. ఇప్పుడు మీరు అన్నారు, కిషాన్ గారు కూడా దాన్ని కోడ్ చేసి మాట్లాడినారు. అసలు మనకు వాడుకునేటువంటి అవకాశము ఎన్ని టీఎంసీలకు ఉన్నది అని, ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ఇవాళ మనము దేనికోసం కొట్లాడుతున్నాము? 50-50% కావాలని మీదికి బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ మనకు అలాట్ అయినటువంటిది 299 టీఎంసీలు. పోయిన సంవత్సరం దాకా కూడా ఏ రోజు 250 టీఎంసీల కంటే వాడుకునే
అసలు కెపాసిటీ లేదు. నేను ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నా అంటే నువ్వు ప్రాజెక్టులు కడితే కదా మొదలు నీకు నీళ్ళు అనుమతులు ఇస్తే కదా, నువ్వు రూపాయి ఇస్తే కదా, నువ్వు జాతీయ హోదా ఇస్తే కదా, కోడి ముందా జాతీయ హోదా కోడి ముందా గుడ్డు ముందా జాతీయ హోదా ప్రాజెక్ట్ అలాంటప్పుడు ఒక్క నిమిషం రాణి గారు, అలాంటప్పుడు 299కి ఒప్పుకున్నది కేసీఆర్ ఒప్పుకున్నట్టయితే అది తప్పేలా అవుతుంది మరి? అందులో తప్పే ఉంది, ఒప్పుకున్నట్టయితే అని అంటున్నారు. వీళ్ళు కనీసము కళ్యాణ్ గారు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 20 కిలోమీటర్ల దాకా వాళ్ళు దొవ్వుతే మనకు ఒక 10 కిలోమీటర్లు దొవ్వేది ఉండే. ఈ 10 సంవత్సరాలలో 1 కిలోమీటర్ దొవ్వినారు. దాన్ని కనుక పూర్తి చేసి ఉంటే డెఫినెట్ గా కూడా గ్రావిటీ తోటే మనకు ఎస్ఎల్బిసి ద్వారా కూడా కొన్ని నీళ్ళు వచ్చు. డిండి ప్రాజెక్టు 1.5 టీఎంసీ నీళ్లు తీసుకునేటువంటి డిండి ప్రాజెక్టుకి కనీసం శంకుస్థాపన చేసి ఇడిచిపెట్టారు, దాంతో నీళ్లు లేవు. మీరు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కనుక కట్టి ఉండుంటే దాంతో కట్టారు, కాళేశ్వరం పనిలో ఉన్నారు వాళ్ళంతా. ఈ 10 ఏళ్ళుగా అదే పనిలో ఉన్నారు. రూపాయి అని కేంద్రం ఏం చెప్తాదన్నా? నరేంద్ర మోదీజీ నేను ఒకటి గుర్తు చేస్తాను రుద్రమ్మ గారు మీకు. మోదీజీ 2014లో అవకాశం లేదు. 2014లో మోదీజీ పాలమూరుకు వచ్చి రాహుల్ జీ 10 సాల్ సో గయే थे क्या क्यों పాలమూరు రంగారెడ్డి నైకి అని అన్నారు. మరి 10 సంవత్సరాల్లో నువ్వెన్ని పైసలు ఇచ్చినావు పాలమూరు రంగారెడ్డికి? ఈ 10 ఏళ్లలో మీరు అనుమతులు ఇవ్వలేదు, సరైన అనుమతులు ఇవ్వలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు, డబ్బులు ఇవ్వలేదు అని చెప్తున్నారు. అంటే కేంద్రం తప్పు లేదా ఇందులో? బండి సంజయ్ గారు పోయి డిండి ప్రాజెక్టు పెట్టినారు కదా, 300 కోట్ల రూపాయలు పెడితే అయిపోతుంది. దానికి అనుమతులకు అప్లికేషన్ పెట్టినారా చూపించమనండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని మొత్తం మార్చి దానికి పర్మిషన్లు కూడా లేని పరిస్థితుల్లో పర్మిషన్లు కూడా రానట్టు మొత్తం ఏమంటారు వాటిని పెట్టుకున్నారు. దానికి అనుమతులు కూడా రాలే. మొన్నటి దాకా కూడా అనుమతులు ఇయ్యలేదు అంటే నువ్వు రాసే అప్లికేషన్లనే దానికి ఫీజిబిలిటీ లేనప్పుడు నిధులు ఇచ్చారా? ఏ ప్రాజెక్ట్ కైనా కేంద్రం నిధులు ఇచ్చిందా? ఏ ఒక్క ప్రాజెక్ట్ కైనా? మీరు కరెక్ట్ పాయింట్. అదే కృష్ణా డిస్ప్యూట్ ట్రిబ్యునల్. అసలు కృష్ణా ట్రిబ్యునల్ అంటే కేవలం తెలంగాణ ఆంధ్రనేనా కాదు, కర్ణాటక కూడా కదా. కానీ మొన్న కర్ణాటకలో ఎన్నికలు ఉంటే అప్పర్ భద్రా ప్రాజెక్ట్ ఇచ్చారు కేంద్ర బడ్జెట్ లో. ప్రాజెక్ట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ వల్ల ఇంత వయబిలిటీ ఉంటది, ఇన్ని లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇస్తాము అని చెప్తే పబ్లిక్ డొమైన్ లో సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. రైట్, మీరు వాళ్ళు అంటారు, వాళ్ళు మీరు మిమ్మల్ని అంటారు. ఒక్క నిమిషం దయాకర్ గారు, కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించడం అనే చర్చతో ఇది మొదలైంది యాక్చువల్గా. దాంతో ఇదంతా బయటకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రం చేతిలో ప్రాజెక్టులను పెట్టేసింది, దానివల్ల జల విద్యుత్ వినియోగానికి ఇబ్బంది వస్తుంది, వాటర్ని మనం తీసుకోలేము, కేంద్రం చేతిలోనే ఉంటుంది, కేంద్రం చెప్పినట్టు వినాలి. ఏపీలో రాజకీయ ప్రయోజనాలు ఉంటే అక్కడికి లాభం జరుగుతుంది, తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఉంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, కాబట్టి కేంద్రం చేతిలో ఈ 2 రాష్ట్రాలు బలై కావాల్సిందేనా, బలైపోతాయి అనే చర్చ ఇప్పుడు మొదలైంది. దాని నుంచి ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు. ఇప్పుడు ఈ చర్చ చూసి ప్రజలు ఏం ఆలోచించాలో నాకే అర్థం కాదు. మీరు పెట్టే చర్చ మేము చెప్పింది ఏంది, మీరు మాట్లాడుతున్నది ఏంది, చివరిలో ఒక 3-4 నిమిషాలు నాకు ఇస్తే అయిపోవు. ఈ గంట సేపు చర్చ నేను అవసరమే లేదు. ఈరోజు ఒకటి వాళ్ళంటే ఒకటి మేమనుడు కాదు. ఇవాళ మా విజన్ ఏంటో మీరు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. మీరు ఏం చేయలేదు కాబట్టి మీరేం చేస్తారని మీరు అడగట్లేదు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ప్రణాళిక చెప్పమని వాళ్ళు అడగట్లేదు. ఇది పాత చింతకాయ పచ్చడే కదా. మీరు ఏం చేయాలని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తున్నారు? ఇప్పుడు మీరు ఏం చేయాలని అప్పగిస్తున్నారు? నేనేమంటున్నా, ఇప్పుడు శ్రీశైలము లేకపోతే నాగార్జున సాగరు, బాక్రానంగలు, తెహ్రీ ఇట్లాంటివన్నీ కూడా ఆధునిక దేవాలయాలుగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నెహ్రూ గారి హయాంలో తీసుకున్నాయి. అంబేద్కర్ గారు కూడా దానికి రూపకల్పన చేసిండు. ఎందుకు? రాష్ట్రాల ఆర్థిక ప్రతిపత్తి, ఆర్థిక స్వావలంబన తక్కువ ఉండడం వల్ల కేంద్రమే జాతీయ ప్రాజెక్టులను చేపట్టింది. అంటే ఇది జాతీయం అయిపోవాలని అనుకుంటున్నారా మీరు? నువ్వు శ్రీశైలం స్ట్రైట్ క్వశ్చన్ అన్నా, మీరు ఇవి జాతీయం అయిపోవాలని డిఫెండ్ చేస్తున్నారా? అసలు చర్చని భలే డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు కేంద్రానికి మీరు ప్రాజెక్టులను అప్పగించి దాని గురించి చెప్పకుండా చర్చను డైవర్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, బీజేపీతో ఒప్పుకుంటున్నారు అన్నట్టు వాళ్ళ వాదనతోని ఇది కేంద్రానికి అప్పగించాలి, జాతీయం కావాలని. అంతేనా? రైట్, చెప్పండి. నన్ను ఎవరు మాట్లాడినిస్తే మాట్లాడతా, లేకపోతే మీరు మాట్లాడండి. చెప్పండి దయాకర్ గారు, చెప్పండి. నేనేమంటున్నా,
ఆ రోజు రాష్ట్రాలు ఇంత ఆర్థిక స్వావలంబనత లేవు చేయబట్టి కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇందిరాగాంధీ ఒకటి మీరు ఓపెన్ చేసింది, నెహ్రూ గారు ఓపెన్ చేసింది. వాటిని కూడా భవిష్యత్తులో కేసీఆర్ అంటే ఆయన వస్తాడు, దాన్ని ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాకుండా ప్రాంతీయ ప్రాజెక్టు కట్టడం మేము కలగలేదు మరి. కానీ ఇప్పుడు అసలు చర్చ ఏంది, నేనేం చేయబోతున్నా అనేది తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. ఇదంతా కూడా గతంలో వాదించి తెలంగాణకి ఏం జరగలే, ఆంధ్రకి ఏం కొరగలే. వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టిండ్రు జగన్ గారు ఉన్నప్పుడే, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం అనేది ఒక పాజిటివ్ కార్నర్ ఉండే. వాళ్ళు దాన్ని పక్కన పెట్టింది. నేను రేపు మార్నింగ్ ఉత్తమన్నను కలుద్దాం అనుకున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని. అసలు ప్రపోజల్స్ ఏంటి, ఇప్పుడు వీళ్ళ గురించి కొట్లాడితే ఏమొస్తుంది సార్, ఇదే బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడినట్టే ఉంటది. ఇలా పోతిరెడ్డిపాడు గురించి ఒక చర్చ, రాయలసీమ ఎత్తిపోతులు ఒక చర్చ. కానీ నేను అంటున్నా, మన ముందున్న తుమ్మిడిహెట్టి ఇంతవరకు మరి మేమంటే పర్మిషన్ తేలే. వాళ్ళు పర్మిషన్ రాకుండా ఎక్కడికో 158 154 153 ఒక ప్రాజెక్ట్ కట్టాలి కదా, కట్టినరా? మేము కట్టిన అదే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కదా వాళ్ళు ఇప్పుడు నీళ్లు తెచ్చేది. ఎవరు తెచ్చినా అది పెద్దగా బొంగ పెద్దగా పెట్టని 10 టీఎంసీలు రంగనాయకం ఏదన్నా ఉండని. కానీ నేను ఇవాళ ఏం చేయాలి? కాంతనపల్లి పోయింది నాకు, దేవాదుల ఎత్తుపాదుల ఉంటే నాకు కాంతనపల్లి ఇచ్చి నా తుంగతుర్తికి వస్తుండే నీళ్ళు. స్థిరీకరణ అనే పదం మర్చిపోయినట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ప్రాజెక్టుని స్థిరీకరణ ఆయన మళ్ళీ డైవర్ట్ అయినాం. మీరు ఏం చేద్దాం అనుకుంటారు, అది మీరు చెప్దాం అనుకున్నారు, అది కొంచెం చెప్పండి. మీరు తుమ్మిడిహట్టికి వెళ్ళిపోయారు, మళ్ళా డైవర్ట్ చేసిర్రు. ఇవాళ మనం ఎందుకు చర్చిస్తున్నామో దాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు కేంద్రం హ్యాండ్ ఓవర్ కాదు? ఒక్క చెప్పండి. దయాకర్ గారు, కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించడం వెనుక ఉద్దేశం ఏంటి చెప్పండి, మీరు జనానికి క్లారిటీ ఇవ్వండి. దేనికి ఎవరికి అప్పచెప్పరు? తెలంగాణ ఇంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ వికారాబాద్ నీళ్ళు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ దాంట్లో వాళ్ళు తీసుకొచ్చేట కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా ఆపింది. కానీ ఇప్పుడు ఇలా వికారాబాద్ ఏం చేయాలి? మరి ఇప్పుడు అక్కడి నుంచి దూరాల నుంచి తీసుకొచ్చి ఎత్తి పోసైనా సరే తీసుకొచ్చి వికారాబాద్ నీళ్ళు ఇవ్వాలి. ఎండిపోయే పరిస్థితి వచ్చి ఇప్పుడు ఆ ప్రాంతం అంతా గొడ్డుపోతున్న స్ట్రైట్ క్వశ్చన్. వికారాబాద్ లో రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ కి నీళ్ళు వెళ్తున్నాయి, అది కాదు మా అంశం. మేము అడుగుతున్నది ఏంటంటే, కేఆర్ఎంబి వాళ్ళు ఆల్రెడీ టేక్ ఓవర్ చేస్తున్నారు. మొన్నటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది, రేవంత్ గారు అంటారు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ అని. మీ వాదన ఏంది? వాళ్ళు టేక్ ఓవర్ చేస్తుర్రు, మీరు హ్యాండ్ ఓవర్ చేస్తుర్రా? కేంద్రం చెప్తున్నారు అబద్ధమా? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్. రేవంత్ రెడ్డి గారు అయితే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పించింది కేంద్రం అని చెప్పారు. నేనేమంటున్నా, మా విజన్ రేపు ఈ రోజు మిమ్మల్ని విమర్శించిన దాని తర్వాత మేము రేపు ఒకటి చెయ్యాలి, చెయ్యబోతున్నదే చెప్తున్నా. రేపటి రోజున ఎక్కడెక్కడైతే వీళ్ళు ప్రాజెక్టుల పేరు మీద వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పెట్టుబడిదారుల కొరకు చేసిండ్రో వాటి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేడిగడ్డ నీకు పెద్దపల్లికో చెన్నూరుకో పనికిరాంది కాదు కదా, తర్వాత సుందిల్లా ఆ జిల్లాలకు పనికిరాంది కాదు కదా. అక్కడికక్కడికి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదే ఏంటి మన అట్లా కాకుండా అసలు నా ఉద్దేశం ఏంటి, దిగువ సీలేరు 400 టీఎంసీలు 300 మెగావాట్ల. అప్పుడు 7 మండలాలు ఆంధ్రాకి కలవడం వల్ల వాళ్ళకు పోయింది. ఏమైతుంది, పోలవరంలో నీళ్లు ఎక్కువ వచ్చే దగ్గర ఎందుకు నీళ్లు అక్కడి నుంచి కనుక మీరు ఖమ్మం మీదుగా తీసుకొచ్చి పులిచింతలో నాగార్జున సాగర్ పోస్తే నాగార్జున సాగర్ క్యాచ్మెంట్ ఏరియా కూడా డిస్టర్బ్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే అప్పుడు నీళ్లు లేనప్పుడు, ఇప్పుడంటే వరద ఎక్కువ మొత్తం అయిపోతుంది. ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సమగ్రమైన ఒక నీటి ప్రణాళిక అతి త్వరలో చేయబోతున్నాం. అనుకుంటున్న సస్యశ్యామలం వేరు, మేము అనుకుంటున్న ప్రతి ప్రాంతానికి అన్ని జిల్లాలకు కూడా మంచి ఒక నీటి వసతులు కల్పించే ప్రయత్నం రేపు తెలంగాణ ప్రభుత్వంగా కాంగ్రెస్. దయాకర్ గారు, ఫైనల్ గా ఒక్క క్లారిటీ ఇవ్వండి. మీరు అసలు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ఆలోచన ఉందా? అప్పగించారా? అప్పగిస్తారా? అప్పగించారా? ఇందులో ఇప్పుడు ఒక మాట అంటున్నాము, ఇది ప్రాణహిత చేవెల జాతీయ ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ బడ్జెట్ బిల్లులో ఉండే, విభజన బిల్లులో. అటు పోలవరం కూడా ఆయన దాన్ని తుకుడా చేసేసి మొత్తం స్టేట్ ప్రాజెక్ట్ చేసి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి అవకాశం ఉంది, చేయగలమా లేదా అనేది చూద్దాం. నేనేమంటున్నా అంటే, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి చేసే ప్రయత్నం కాకుండా మైనర్ ఇరిగేషన్ ఉన్నది.
చాలా లుకానాస్ ఉన్నాయి దాంట్లో. వాటిని అన్నిటి రిడ్రెస్ చేయాలి. ఎక్కడికక్కడి ప్రాజెక్టులు మేము ఇప్పుడు కట్టే ప్రయత్నం. ఇప్పుడు ఒక 10 TMCతో కొమరం భీం ప్రాజెక్ట్ కట్టినాం సార్. అది 12-13 years అయింది కాంగ్రెస్ హయాంలో. ఇంతవరకు కాలువ దువ్వలే. అక్కడ ఎంత వాటర్ ఉంటాయి తెలుసా మీకు? ఆదిలాబాద్ జిల్లాకు ఇలా గొడ్డు పోయిన పరిస్థితి వచ్చింది. అరే మీరు అదే ప్రాణహిత ఎక్కడి నుంచి వస్తున్నది, వార్త ఎక్కడి నుంచి వస్తున్నది? ఇలా మొత్తం ఆ ప్రాజెక్ట్ లో వస్తున్న నదులు వస్తున్న తీర్లు దారిలోనే నీళ్లు లేవు. వచ్చి పెద్దపల్లి నుంచి చెన్నూరు ఇవన్నీ మునిగిపోతున్నాయి. 1 lakh acres మొన్న కాళేశ్వరం వల్ల మునిగినాయి. చివరికి కన్నెపల్లి పంప్ హౌస్ కూడా ముంచుకుంటే మీరు 3 కడితే అదే కాళేశ్వరం అంటే. కాకుండా వాటిని ఎక్కడికక్కడికి ఆ జిల్లాలకు ఉపయోగపడే విధంగా రిడ్రెసల్ చేస్తారు. అది మళ్ళీ రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా మేము ఏం చేయబోతున్నాం క్లియర్ గా ఇస్తాం. మేమే చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. కాంట్రాక్టర్ల కోసం కాదు, ప్రజల కోసం. రంగారెడ్డి ప్రాజెక్టు చూద్దాము అని అన్నారు, ఆల్రెడీ అప్పగించేసిర్రు. ఇవి ఇట్లాగానే కేఆర్ఎంబీకి అప్పగించినట్టే అది కూడా జాతీయ హోదా చేయమని కేంద్రం చెప్పింది. వీళ్ళు టింగు టింగని ఒప్పుకొని వచ్చేసారు. సో ఇక్కడ అది ఏం మాట్లాడే కేంద్రం మీద థ్యాంక్ యూ రాజేంద్రం గారు. మొత్తానికి ఈ వ్యవహారం మరోసారి అసెంబ్లీలో వాడి వేడి చర్చకైతే దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై శ్వేతపత్రం, ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టేందుకు చర్చించేందుకు రెడీగా ఉన్నాం. ఎవరెవరు వస్తారో రండంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దానికి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీలోనే తేలుస్తాం, ఎవరి సంగతి ఏంటో చర్చలో తేలుస్తామంటూ హరీష్ రావు కూడా తేల్చి చెప్పారు. రానున్న అసెంబ్లీ సెషన్, బడ్జెట్ సెషన్లో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎవరిది తప్పని తేలుతుంది, ప్రజలకు ఏం అర్థమవుతుంది, మనం వేచి చూద్దాం.